స్వామియే శరణమయ్యప్ప. నేను ఇలా ఎందుకన్నాను ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అవునండి, నేనైతే ఇరుముడి మూవీకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఆ రివ్యూ అవన్నీ చూసి ఖచ్చితంగా వెళ్దాం అనుకున్నాను. దానికి ముందే ఇరుముడి మూవీలో నుంచి 2 సాంగ్స్ నార్మల్గా రిలీజ్ అయ్యాయి కదా, అవి కూడా చూసిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలి చూడాలి. అండ్ రవితేజ గారి అవుట్ఫిట్ ఇలా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకేంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి కొత్తగా క్యారెక్టర్స్ అందులో చాలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి వెళ్ళామండి. అసలు ఓ మై గాడ్, నిజం చెప్తున్నాను కదా. నేను యాక్చువల్గా మా హస్బెండ్ చెప్పాను వెళ్దామని చెప్తే, మా హస్బెండ్ ఏమన్నారని చెప్తే, లేదు కొంచెం ఒక 1 month తర్వాతకి వెళ్దామని చెప్పేసి అంటే, లేదు నువ్వు వెళ్తే ఇప్పుడు ఈరోజే తీసుకెళ్ళలేదంటే నేను అన్నం తిన్నాను చెప్పేసి చిన్నపాటి బ్లాక్ మెయిల్ అయితే జరిగింది. అయితే ఎందుకులే అంత పెద్ద తలనొప్పులు అని చెప్పేసి సండే రోజు ఈవినింగ్ 8 PM షోకి అయితే టికెట్స్ బుక్ చేశారు ఆన్లైన్లో. అండ్ ఏంటంటే ఇక మేము కిడ్స్ ఉన్నారని చెప్పేసి తొందరగా కొంచెం మేము ఉండే ప్లేస్ నుంచి మూవీ మ్యాక్స్కి అయితే ఖచ్చితంగా 1 hour 20 minutes పడుతుంది. బైక్ మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా 1 hour 40 minutes అయినా పట్టొచ్చు. మేమైతే కార్లో వెళ్తున్నాం కాబట్టి 1 hour 20 minutes 10 minutes పట్టింది. మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరాము, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు, వాళ్ళు ఫుడ్ తింటారో తినరు అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఇక నేను ముందే చెప్పేశాను మా హస్బెండ్కి, నేనైతే వంట చేయను, ఎందుకంటే పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది అండ్ నేను అలసిపోతాను, పిల్లలు కూడా అలసిపోతారు, నిద్రపోతారు, బయటే తినేద్దాం అని చెప్పేసి అనుకొని ఓకే అని చెప్పేసి ఇక స్టార్ట్ అయిపోయిన తర్వాత ఓ మై గాడ్, సండే రోజు ఈవినింగ్ ట్రాఫిక్ ఏమో కోపం వచ్చింది నాకైతే. ఆ చిరాక్ తోటి బొమ్మలు కనిపించేసింది నాకు. ఇక అంత చిరాకు వచ్చేసింది. ఇంకేం చేయాలి, మూవీ కోసం ఖచ్చితంగా వెళ్ళాలి చూడాలి అని చెప్పేసి వెళ్ళాను. ఇంకా ఆ ట్రాఫిక్ చూసేసరికి ఒక్కనొక్క సెకండ్లో రిటర్న్ వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి అనిపించలే. లేదు, ఆ మూవీ చూడాలి, చాలా బాగుందంట అని చెప్పేసి టాక్ ఉందని చెప్పేసి మేమైతే ఎంత ఇబ్బంది అయినా మేము ట్రాఫిక్లోనే ఆగి వెళ్ళాం. మేము ఇంకా మంచి పని ఏం చేసామంటే కొంచెం ఒక 1/2 hour ముందే బయలుదేరాము. 6:30కే బయలుదేరాము. 6:30కి బయలుదేరేసరికి ఇక కొంచెం గాడి పోయేసరికి ఇక పిల్లలకి ఏమైనా తినిపించేసి ఇక షో టైంకి వెళ్ళిపోవచ్చు లోపల అని అనుకున్నాము. కానీ బాబోయ్ ట్రాఫిక్ వల్ల అందుకు అదృష్టం ఏంటంటే వర్షం పడలేదు మాకు ఆ రోజు. అంటే మార్నింగ్ పడింది, ఈవినింగ్ పడలేదు వర్షము. ఇంకా అట్లనే మేమైతే థియేటర్కి అయితే వచ్చేసాము. ఎక్కడో కాదు, లిటిల్ వరల్డ్స్ అండి. ఇది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, అఖండ 2 మూవీలో నేను చూపించాను మీకు కొంచెం. అండ్ మేమైతే లిఫ్ట్లో అయితే వచ్చేసాము, కార్ పార్కింగ్ చేసేసి లిఫ్ట్లో వచ్చేసాము. అండ్ చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాం. మేమైతే 2nd floorలో దిగాము, ఎందుకంటే కొంచెం చిన్నగా షాపింగ్ లెక్క అక్కడ చేసుకొని పిల్లలకి ఏమన్నా తినిపించేసి వెళ్ళేదామని. మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి అయితే ఐస్ క్రీమ్ ఇప్పట్లేదని చెప్పేసి నిద్రపోతున్నట్టయితే ఏమో యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అసలు ఓయమ్మ అనిపించింది. దాని తర్వాత అక్కడైతే ఈసారి మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ షాపింగ్ థింగ్స్ ఏం లేవండి, ఎందుకంటే తెలీదు, సీజన్ లేదని తెలీదు అర్థం కాలేదు, రీజన్ లేదని తెలీదు అర్థం కాలేదు. కానీ కొన్ని టాటూస్, మొబైల్ కవర్ చేంజ్ చేసేది, పర్స్ అవి చేంజ్ చేసేవి, అండ్ కొన్ని దగ్గర జ్యువెలరీస్ ఉన్నాయి. బట్ ఈసారి షాపింగ్ మాల్స్లోనే బట్టలు డిస్కౌంట్స్ ఉన్నాయండి. కానీ కింద న్యాచురల్ హ్యాండ్మేడ్ శారీస్ ఉంటాయి, వేరే హ్యాండ్మేడ్ స్కార్ఫ్లు ఉంటాయి, హ్యాండ్మేడ్ చాలా ఉండేవి. బట్ ఈసారి లేదు ఎందుకు. మేమైతే థియేటర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. లోపల అసలు ఓ మై గాడ్ చాలా మంచిగా ఉండేది. ఈసారి చూసింది ఇదంతా. అండ్ ఇంకేంటంటే ఇక నేషనల్ అంతం వచ్చేసరికి మేమైతే నిలబడ్డామండి. ఇంకా ఫస్ట్ షో అంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ ఉండింది. కొంచెం కామెడీగా, కొంచెం టెన్షన్గా, కొంచెం అట్లా బాగా అనిపించిందండి. అసలు ఓ మై గాడ్ అనిపించింది. ఇక అక్కడ బుట్ట పాప్కార్న్ మా పిల్లలు అయితే ఏడుస్తుందని చెప్పేసి మా హస్బెండ్ 2 బుట్ట పాప్కార్న్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు తింటున్నారు. అండ్ ఇక సెకండ్ హాఫ్ ఉందండి. ఓ మై గాడ్, అసలు ఊహించలేని ట్విస్ట్లు అయితే ఉన్నాయి, చాలా అనిపించింది. అండ్ మూవీ ఓవరాల్గా అయితే సాంగ్స్ అయితే హైలైట్ అండి. అసలు ఏమో డ్యాన్స్ చేశారు అసలు థియేటర్లో చాలామంది, ఎక్కడి నుంచినారో అక్కడ డ్యాన్స్ చేశారు, విజిల్స్, సౌండ్, క్లాప్స్. మై గాడ్, సాంగ్స్కి అయితే ఆల్మోస్ట్ నాకు లేచి డ్యాన్స్ చేయాలనిపించింది, బట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు సెకండ్ హాఫ్లో అయితే 8 లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే 8 సీన్ ఉందండి. అస్సలు నేనైతే చాలా ఏడ్ చేశాను, ఎక్కి ఏడ్ చేశాను.
అది మా హస్బెండ్ వీడియో తీస్తారు. ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయట్లేను, ఎందుకంటే వాళ్ళు మీరు చూస్తాను మళ్ళీ నన్ను తిరిగి ఎడిపించేస్తారని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు. నిజం చెప్తున్నారు, నా పక్కన ఆమె చాలా సిటిజన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు ఎంత బాగా వాళ్ళు కూడా వచ్చి మూవీ చూసే అంత అనిపించింది. తను కూడా చాలా ఏడ్ చేశారు. అండ్ నిజం చెప్తున్నాను, అసలు ఓ మై గాడ్ అనిపించింది. ఆ చిన్న పాప యాక్టింగ్, రవితేజ గారి యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది అసలు. అండ్ ఒక ఫాదర్ కూతుర్ని, ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి ఒక సైడ్ చూపిస్తారు, ఎలా పెంచకూడదని చెప్పేసి ఇంకో సైడ్ చూపిస్తారు. అండ్ ఎవరి మీద తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు, ప్రతి ఒక్క మనిషిని తొందరగా నమ్మేయొద్దు అన్నట్టుగా కనిపించింది ఆ మూవీలో అయితే. అసలు నిజం చెప్తున్నాను, ఎవరైనా ఒక మనిషి మన జీవితంలో వచ్చి వెళ్ళిపోయారనుకోండి, తిరిగి అదొక కారణం వల్లేనే వస్తారు వెళ్ళిపోతారు అని చెప్పేసి దానికి కూడా ఒక మీనింగ్ ఉందండి. అసలు మూవీ ఓవరాల్గా అయితే మూవీ యొక్క పార్ట్ అయితే లాస్ట్ 1 minute 2 minutes అయితే హైలైట్ అండి. నిజంగా అసలు చెప్పలేము. అసలు ఆ మూవీగా ఏడుపు వచ్చేస్తుందండి. నేనైతే 10కి ఖచ్చితంగా 9.5 ఇచ్చేస్తాను నేనైతే మూవీకి. చూడని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చూసిన వాళ్ళైతే మళ్ళీ చూడవచ్చు. నిజం చెప్తున్నాను, రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియోస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఇరుముడు మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ టు అనిత అల్లట్ వీడియోస్ అండ్ హైప్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చూసేయండి, లైక్ చేసేయండి. ఇరుముడి మూవీ అయితే అసలు బ్లాక్ బాస్టర్ అండి, నిజం చెప్పేస్తున్నాను, బ్లాక్ బాస్టర్ అసలు నిజంగా చాలా బాగుండింది. థ్యాంక్ యూ సో మచ్ టు డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.